తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ వెళ్లి విరుస్తుంది. ఈ నెల 23న ఏకాదశి, 24న ద్వాదశి పర్వదినాల్లో ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23 నుంచి తిరుమల ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు. ఏకాదశి నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన 300 రూపాయల టికెట్లను కూడా టీటీడీ ఇప్పటికే ఆన్లైన్లో విడుదల చేసింది. ఆఫ్లైన్లో టికెట్లు పొందాలని అనుకునే వారి కోసం డిసెంబర్ 22 నుంచి తిరుపతిలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టికెట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతిలో 10 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా 4.25 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకి 50,000 మందికి పైగా టోకెన్లు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. కిరణ్ భాయ్, మీరు అన్నట్టుగానే వైకుంఠ ఏకాదశికి సంబంధించి అంటే చాలా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతాయి. ఉత్తర ద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంటే విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి భక్తులందరూ కూడా పోటీ పడతారు. అయితే తిరుమలలో వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆ 2 రోజులు మాత్రం అంటే ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రం చాలా వరకు కూడా పోటీ పడతారు. దాదాపుగా 1,00,000 మంది భక్తులకి టీటీడీ దర్శనం ఏర్పాట్లు చేస్తుంది. ఆ ఒక్క రోజే ఏకాదశి రోజు 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటే, రెండో రోజు ద్వాదశి రోజు మరో 1,00,000 మంది వరకు కూడా భక్తులు దర్శనం చేసుకుంటారు. అయితే చాలామంది భక్తులు దర్శనం చేసుకోకుండా రిటర్న్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ అవకాశం చాలామంది భక్తులకు దొరకదు. అయితే ప్రతి సంవత్సరం కూడా టీటీడీ ఎంతో ఏర్పాట్లు చేస్తుంది. అది ఒకవైపు తిరుమలలో కావచ్చు, తిరుమలలో ఆలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ క్యూ లైన్లు, భారీగా గేట్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే తిరుపతిలో భారీ క్యూ లైన్లు, భారీ గేట్స్ ఇవన్నీ కూడా టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి కూడా 23వ తారీఖున 24వ తారీఖున 2 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు ఆలయం లోపల తెరుస్తారు. అయితే ఈసారి అంటే గతంలో కూడా గత ఏడాది, అంతకుముందు ఏడాది కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరవడం జరిగింది. అయితే ఈసారి కూడా ఇందాక కూడా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ 10 రోజుల పాటు అంటే 23వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు కూడా మొత్తం 10 రోజుల పాటు కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. ఎందుకంటే ఏకాదశి, ద్వాదశికి ఆ 2 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తోపులాటలు, తొక్కిసలాటలు, చాలామంది భక్తులకి గాయాలయ్యాయి గతంలో. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో అందరూ కూడా వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలన్నటువంటి తృప్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి 10 రోజుల పాటు ఈసారి కూడా కంటిన్యూ చేయాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఈసారి కూడా 23వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా జనవరి 1, 2వ తారీఖు వరకు కూడా అంటే వైకుంఠ ద్వారం తెరిచే ఉంచుతారు. అయితే ఇంకా ఏర్పాట్లకు సంబంధించి మనం చూస్తే తిరుమలలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుపతిలో కూడా ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, లేదంటే ఇందిరా మైదానం కావచ్చు, లేదంటే శ్రీనివాసం సత్రాలు, లేదంటే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి విష్ణు నివాసం, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో దాదాపుగా ఒక 20 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేసి అంటే వైకుంఠ ద్వారం ఏదైతే 23వ తారీఖున వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ ముందు రోజు నుంచి కూడా ఈ కౌంటర్ల ద్వారా పెద్ద ఎత్తున భక్తులకి అంటే సర్వదర్శనం వెళ్ళే భక్తులకి వాళ్ళకందరికీ కూడా టికెట్స్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నభూతో నవ భవిష్యత్తు అనే స్థాయిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఎందుకంటే స్వామివారికి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం ఆ రోజు. అందువల్ల ముక్కోటి దేవతలు కూడా స్వామివారికి అక్కడ తిరుమలలో వెలిసి ఉంటారనేటటువంటి భక్తుల విశ్వాసానికి టీటీడీ మరో రకంగా చర్యలు తీసుకుని భారీగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే ఇందిరా మైదానంలో ప్రస్తుతానికి మనం ఒకసారి చూడొచ్చు. భక్తులకు సంబంధించి అంటే తిరుపతి అంటే ఇతర ప్రాంతాల నుంచి ఒకవైపు తిరుమలకి వెళ్ళాలంటే భక్తులు తిరుపతికే రావాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఇక్కడ అంటే సర్వదర్శనం భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే క్యూ లైన్లన్నీ కావచ్చు, లేదంటే భారీ గేట్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సమయంలో కూడా తోపులాటలు, తొక్కిసలాట ఇవన్నీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఒక ఛాలెంజ్గా తీసుకుని, ఎందుకంటే తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే స్వామి దర్శనం కోసం ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా టీటీడీ ముందస్తు
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందువల్లనే ఇక 23వ తారీఖు ఇంకా తక్కువ టైమే ఉంది కాబట్టి ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక శ్రీదేవి ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా తిరుపతిలో చాలా ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకటే తిరుమలకి వెళ్ళే భక్తులు తిరుమలకి వెళ్ళిన తర్వాత ఏకాదశి, ద్వాదశి, మరోవైపు కంటిన్యూగా వీకెండ్ అంటే ఇయర్ ఎండ్ జనవరి 1 ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున కొత్త సంవత్సరం రోజు తిరుమలకి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్ చేసుకునేందుకు కూడా భక్తులు పోటీ పడుతుంటారు. అందువల్ల కంటిన్యూగా ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ శాశ్వతంగా దాదాపుగా ఆ 10-12 రోజుల పాటు కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండే రకంగా కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అందువల్లనే ఇందాక కాసేపటి క్రితం టీటీడీ ఈవో మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. దాదాపుగా ప్రతిరోజు కూడా అంటే ఈ కౌంటర్ల ద్వారా 4 లక్షల మంది వరకు కూడా భక్తులకి ముందుగానే టోకన్లు ఇస్తాం. అంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి 10 రోజుల పాటు శ్రీవారాలయంలో ఏదైతే ఈ వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచారు కాబట్టి ఆలయం లోపలికి వచ్చి ఎంతో పవిత్రంగా మీరు స్వామివారిని దర్శనం చేసుకుని దాని తర్వాత వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళి మీ కళని నిజం చేసుకోండి అంటూ కూడా టీటీడీ ఈవో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి వైకుంఠ ద్వారాల గుండా ప్రతి భక్తుడు వెళ్ళాలని ఆశపడతారు. అందులో భాగంగా టీటీడీ కూడా ఆ రకమైన చర్యలు తీసుకుని ముందుకెళ్తుంది. ఇక భక్తులకు సంబంధించిన సౌకర్యాలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే గదులు, కాటేజీలు ముందు వచ్చిన భక్తులకు ముందు అన్న పద్ధతిలో టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఆ 2 రోజులు మాత్రం విపరీతమైనటువంటి వీఐపీల సంఖ్య కూడా వస్తుంది. కాబట్టి వీఐపీల తాకిడిని కూడా తగ్గించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారు మాత్రమే అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తులు కావచ్చు, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, లేదంటే ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వీళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే స్వయంగా వస్తే ఒకరితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మరోవైపు అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ సంఖ్య వీఐపీలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు అయితే ఇప్పటికే ఆ సిఫారసు లేఖలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. అయితే అంటే రెఫర్ చేస్తే మాత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి మాత్రం ఇవన్నీ కూడా ఉండమని చెప్తున్నారు. అయితే మొత్తం మనం ఇందులో అంశం ఏరా అంటే 10 రోజుల పాటు అంటే గత 2-3 సంవత్సరాల క్రితం కేవలం 2 రోజులు మాత్రమే వైకుంఠ ఏకాదశి తిరుమలలో జరిగేది. కేవలం ఏకాదశి, ద్వాదశి 2 రోజులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. కానీ కేవలం తిరుమలలో ఈసారి అంటే గత 2 సంవత్సరాల నుంచి 10 రోజుల పాటు ఓపెన్ చేశారు. అంటే భక్తుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ, విశేషమైనటువంటి తాకిడి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అంటే తెరిచే ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా స్వామివారికి సంబంధించిన కైంకర్యాల విషయాల్లో కూడా అర్చకులు ఇప్పటికే అంటే ప్రతి సంవత్సరం వైకుంఠ ద్వారాలు ఏ విధంగా తెరుస్తారో ఆ విధంగా తెరిచి దాని తర్వాత స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు, లేదంటే సేవలు, విశిష్టమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే అత్యంత అద్భుతంగా ఆలయాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పుష్పాలు కావచ్చు, లేదంటే విద్యుత్ దీపాల అలంకరణ. ఎందుకంటే తిరుమల ఇలవైకుంఠం కాబట్టి తిరుమల ఆ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి అందరినీ ఆకట్టుకునే విధంగా కూడా ఈసారి మాత్రం ఏకాదశి వేడుకలు అంటే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిరణ్మయి.